నా పేరు నరేంద్రదేవ్ శనగపాటి. ఇరిగేషన్లో చిన్న ఉద్యోగం చేస్తుంటాను. కానీ నేను 2004లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సరే, చిన్న చిన్న గొడవలు కొత్తలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 2006లో నాకు పాప పుట్టింది. కొంతకాలం అటు ఇటు బాగానే సాగింది, పర్లేదు, పాప నా దగ్గర ఉంటుంది, బాగానే ఉంది. సరే, ఒక వన్ ఫైన్ మార్నింగ్ 5th క్లాస్ 6th క్లాస్లోకి వెళ్ళేసరికి పాపని తీసుకెళ్ళిపోయారు. పాపని మా ఆవిడని అక్కడ ఉంచేసుకున్నారు. సరే, మెయింటెనెన్స్ అడిగింది, మెయింటెనెన్స్ పంపిస్తున్నారు. సరే, ఏదైనా కానీ అయింది కదా అనేసి ఆ రోజు నుంచి 2019లో కేవలం లాస్ట్ బర్త్డే చూశాను. బర్త్డే రోజు చూశాను. 10th పాస్ అయింది కానీ, ఇంటర్ పాస్ అయింది కానీ, డిగ్రీ బీటెక్ చదువుతుంది కానీ నాకు తెలియదు. సరే, వన్ ఫైన్ మార్నింగ్ ఒకసారి వెళ్ళి అడిగితే బీటెక్ చదువుతుంది, చెన్నై ఎంజిఆర్ యూనివర్సిటీలో అని. ఏం చదువుతుందో తెలియదు కానీ హాస్టల్లో ఉండి చదువుతాను మొత్తం తెలిసింది చెప్పారు. సరే, చూద్దాం కదా అని ఈరోజు డేటు, ఈరోజు 4/5/2025 వచ్చా చూద్దాం. సరే, మా పెద్ద బావమరిది గారిని అడిగితే అడ్రస్ చెప్పారు, వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చొని చూపిస్తాం పాపను అన్నారు. ఫోన్ నెంబర్ అన్నా ఉందని అడిగితే బావమరిది గారు లేదని చెప్పారు. సరే, లేకపోయి ఉండదు సార్, మాకు తెలియదు అనుకున్నది వేరే సంగతి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పార్ట్నర్ వచ్చి ఎవరైతే అడ్మిషన్ రోజు వచ్చారో వాళ్ళు మాత్రమే చూడాలి అన్నారు. సరే, అట్లా కాదమ్మా, నేను గేట్ అవతల మీ అమ్మాయిని పెట్టండి, గేట్ అవతల నేను ఉంటాను, మాట్లాడతాను, చూసేసి వెళ్ళిపోతానని చెప్పారు. అయినా కానీ వారిని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా పైన వాళ్ళు పంపించేసాయి అని హిందీలో చెప్పింది. నేను మరి దాన్ని కన్నానో కనలేదో నాకు అర్థం కావట్లేదు. ఆ పాపని, నా పాప పేరు కావ్య సత్యశ్రీ. మరి నా ఇంటి పేరు కూడా ఉందో లేదో నాకు డౌటే. కానీ నా దగ్గర నుంచి మాత్రం ప్రతి నెల మెయింటెనెన్స్ మాత్రం తీసుకుంటున్నారు, పాప పేరు కూడా చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది న్యాయం, ధర్మం తెలిసిన జడ్జి చెప్తారో, లాయర్లు చెప్తారో, చట్టాలు చేసిన పెద్దలే చెప్తారు. స్వస్తి.